హాయ్ గాయ్స్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిఎస్ఏ గురించి కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాం. సో అంటే డిఎస్ఏ ఎన్ని టైప్స్లో ఉంటుంది, సో ఆ టైప్స్లో ఎన్ని కేటగరైజ్ చేసిరో, సో దాని గురించి కొంచెం నేర్చుకున్నాం. సో ఈరోజు వీడియోలో మనం డిఎస్ఏ గురించి ఇంకొంచెం డీప్గా నేర్చుకుందాం. సో అంటే ఇవాళ ఏం నేర్చుకుందామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేయాలి, సో అందులో ఏం స్టోర్ చేసుకుంటుంది, అండ్ తర్వాత సింటాక్సెస్ అంటే ఏంటిది, ఆ సింటాక్సెస్ అనేది పైథాన్లో ఎలా రాయాలి అనే గురించి ఇవాళ నేర్చుకున్నాం. సో రేపటి వీడియోలో వచ్చేసి C++ అండ్ జావా ఇవి రెండిట్లో గురించి, మళ్ళీ వాటిని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలనే దాని గురించి రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇవాళ పైథాన్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి పైథాన్ సింటాక్స్ గురించి, అండ్ తర్వాత ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దాని గురించి ఇవాళ నేర్చుకుందాం. ఇవాళ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో కొంత ఇంట్రో ఇచ్చేసి తర్వాత మళ్ళీ వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఇవేంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఇంట్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్, బూల్, ఇంకా డబుల్, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో ఇవి మెయిన్గా మనం యూజ్ చేసే డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ అనేది ఏంటంటే ఇవి మిషన్ లెవెల్ డేటా టైప్స్ అంటారు. మిషన్ లెవెల్ డేటా టైప్స్. సో ఇవి ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ కావడానికి సో ఇవి ఫస్ట్ ఫౌండేషన్ లెక్క యూజ్ అవుతాయి. సో వీటిని యూజ్ చేసుకొని అంటే తర్వాత వేరే ప్రోగ్రామ్స్లో ఇవి అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో ఇవన్నిటిని యూజ్ చేసుకొని వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఫస్ట్ అనేది ఇవి ఏంటంటే ఇవి మిషన్ లెవెల్ డేటా టైప్స్ అంటారు. సో ఇవి ఏంటిదంటే ఒక్కొక్క వేరియబుల్లో ఒకటే డేటాని, సింగిల్ వాల్యూ డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇవి ఏంటంటే ఫస్ట్ ఇంట్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ మనం ఇంట్ దగ్గరికి వస్తే సో ఇందులో -3, -2, -1, 0 ఇలా నుంచి వెళ్ళి మళ్ళీ 1, 2, 3, 4 సో ఇలా వెళ్తుంది. సో ఈ నెంబర్స్ అనేది సో ఇక్కడ ఏంటంటే ఇది 3, 2, 1 ఇలా స్టోర్ చేసుకుంటుంది. అంటే అంటే ఆర్డర్ అనేది కాదు, ఇలా ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది అంతే తప్పించి 3.5, 4.0, 3.0, 2.0. సో ఇక్కడ మీరు అడుగుతారు ఇది ఒకటే కదా అంటే కాదు, ఎందుకంటే ఇది 3 ఇంటూ ఇది 3 అనేది ఫ్లోట్ కిందకి వస్తుంది, చెప్తా దాని గురించి. సో ఇది ఏంటంటే రౌండ్ ఆఫ్ వాల్యూస్, పాయింట్ వాల్యూస్ని ఇది స్టోర్ చేసుకోదు, ఓన్లీ రౌండ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఇంటు గురించి. అండ్ తర్వాత ఫ్లోట్ అంటే ఏంటంటే పాయింట్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. పాయింట్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు 3.5, -2.0, 1.0, 1.95, -2.595. సో ఇలా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 2.0 అనేది కూడా ఒక ఫ్లోట్, కాకపోతే 2 అనేది మళ్ళీ ఇది ఇంటి కిందకి వస్తుంది. సో ఇది ఫ్లోట్ గురించి. తర్వాత క్యార్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే ఒక లెటర్స్ అంటే ఇప్పుడు ఏంటిది, ఏ అనేది ఒక లెటరు, బి అనేది ఒక లెటరు, సి అనేది ఒక లెటరు, అంటే క్యారెక్టర్స్ ఇవి. ఇది స్టార్ అంటే యాస్టరిస్క్ అంటే స్టార్ని ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఒక స్పెషల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇది అంటే వీటిని స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. సో తర్వాత స్లాష్ ఇవన్నిటిని స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. ఇంకా ఇందులో ఇంకోటి ఏంటిదంటే ఏ, బి, సి, డి ఇవి అన్నీ మళ్ళీ సపరేట్, అంటే ఈ ఏ ఒకటి కాదు. సో ఈ క్యాపిటల్ లెటర్స్కి ఒక నెంబర్ ఉంటుంది, ఈ స్మాల్ లెటర్స్కి ఒక లెటర్ ఉంటుంది. అంటే వీటిని ASCII వాల్యూస్ని డిఫైన్ చేస్తారు. ASCII వాల్యూ అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో ఈ లెటర్ వాల్యూ ఒకటి కాదు. సో ఇది 97 ఉంటే ఇది 65 ఉంటుంది. సో ఇలా ఇది వేరు, అంటే ఒక్కొక్కటి వేరు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్ట్రింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపితే ఒక స్ట్రింగ్. సో ఇప్పుడు ఏ, బి, సి, డి సో ఇలా పెడితే ఇది ఒక స్ట్రింగ్. తర్వాత ఏ, బి, సి, డి ఇది ఒక స్ట్రింగ్. తర్వాత డిఎస్ఏ ఇన్సైట్స్ ఇది ఒక స్ట్రింగ్. అండ్ ఇక్కడ స్పేస్ కూడా ఒక క్యారెక్టరే, అది గుర్తుంచుకోండి. ఒక స్పేస్ ఉంది అంటే అది ఒక క్యారెక్టర్ లెక్కన కన్సిడర్ చేస్తుంది. సో
ఇవన్నీ ఒక క్యారెక్టర్స్, ఇవన్నీ ఒక క్యారెక్టర్స్, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కథం స్ట్రింగ్. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. అండ్ బూల్ అంటే ఏంటంటే ఇలా రెండు వాల్యూస్ ఉంటాయి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్తాము, ఆర్ యు ఏ మేజర్ మీన్స్ మీకు ఒక క్రైటీరియా ఉంటుంది కదా మనకు ఏజ్ అనేది. సో అది మీకు మేజరా, నువ్వు మేజరా అంటే యా ఐఎమ్ మేజర్ అంటే ట్రూ లేదా ఫాల్స్. సో ఇలా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ అంటే మ్యాథ్స్లో మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అంటే ఇప్పుడు 35 ఉంటుంది, 35కి ఎబో ఉండే, సారీ ఇక్కడ మార్క్స్ కదా, సో మార్క్స్ అనేది 35కి ఎబో ఉంటే నువ్వు ట్రూ అంటే పాస్ అయినావు. లేదు 35 మార్క్స్ కంటే నీకు తక్కువ ఉన్నాయి, సో ఫెయిల్ అయినావు, ఫెయిల్ అంటే ఫాల్స్. సో ఇలా ఉంటుంది. డబుల్ అంటే ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్. అంతే. ఇది ఏంటంటే ఇది ఒక కొంతవరకు ఇప్పుడు ఇలా ఒక వాల్యూస్ వేసుకుంటే, సో ఇది ఇంతవరకు స్టోర్ చేసుకుంటే డబుల్ అనేది ఇంకొక 2 డిజిట్స్ ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది అంతే. సో ఇలా డబుల్ అనేది యూజ్ చేస్తారు. సో దీని గురించి ఇవి ఏంటంటే మొత్తం ప్రిమిటివ్ డేటా టైప్స్. సో వీటి గురించి చిన్న ఇంట్రో. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏది తీసుకున్నా కానీ ఒకటే వాల్యూ స్టోర్ చేసుకుని, అంటే ఒకటే సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. డబుల్ వాల్యూ, ట్రిపుల్ వాల్యూని ఇలా స్టోర్ చేసుకోలేవు. ఇప్పుడు ఇంటి ఏజ్ అనేది 23 ఉంది అనుకో, ఇలానే స్టోర్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంటి ఏజ్ ఈక్వల్స్ టు 23, 25, 27 ఇలా స్టోర్ చేసుకోలేదు. ఇది వాల్యూటివ్. ఇది ఓన్లీ ఒక్కటే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఆ వాల్యూ అనేది ఏ వాల్యూ అనేది మీరు చూసుకొని ఆ డేటా టైప్ని ఇక్కడ ముందట మెన్షన్ చేయాలి. సో ఏంటంటే ఇంటూ, ఫ్లోట్ అంటే ఫ్లోట్, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్. సో అలా మీరు చూసుకోవాలి. సో తర్వాత మనం చూసే టాపిక్ సో పైథాన్ అనేది చిన్న పైథాన్ గురించి ఇంట్రో దాని తర్వాత చిన్న సింటాక్స్ అనేది మాట్లాడుకుందాం. సో పైథాన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దేనికి యూజ్ చేస్తారు అంటే మనం ఇప్పుడు ఈ మధ్యలో దేనికి బాగా యూజ్ చేస్తున్నారంటే ఏఐ వచ్చింది. ఏఐ అండ్ ఎంఎల్లో ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో కొన్ని చాలా లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ ద్వారా మనకి ఏదైనా కానీ ఒక చిన్న కోడ్లో ఒక పెద్ద ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని మనం చేసుకోవచ్చు. ఆ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఏఐ అండ్ ఎంఎల్ వర్క్స్ ప్రాజెక్ట్స్ అనేటివి వీటి మీదనే ఎక్కువ రన్ అవుతున్నాయి. అండ్ ఇందులో ఏంటంటే లైబ్రరీస్ ఎక్కువ యూజ్ చేస్తారంటే, సో మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక లైబ్రరీస్ అనేది ఎలా అంటారంటే, సో ఇదంతా ఇందులో ఇంత కోడ్ ఉంది, సో బ్లా 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 అని ఇంత పెద్ద కోడ్ ఉంది. సో ఆ కోడ్ అనే పేరు, ఇంత కోడ్కి ఒక పేరు ఇస్తారు. లైక్ కోడ్ 1 ఇచ్చారనుకో, ఇస్తే సో ఇప్పుడు ఇందులో ఏం కావాలి వాల్యూస్ అంటే, సో సపోజ్ ఈ కోడ్ 1 అనేది యూజ్ చేస్తే ఈ కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేకుండా ఇది కోడ్ 1 ఇస్తే జస్ట్ ఏం లేదు, ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ కోడ్ అంతా చేసే పని ఈ జస్ట్ ఒక కోడ్ 1 అనే ఒక పేరుతో మనం చేసుకోవచ్చు. సో అలా ఈ లైబ్రరీస్ అనేది యూజ్ చేస్తుంది. ఇంకా ఈ పైథాన్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఇవి ఏంటంటే సింపుల్గా యూజ్ చేసుకోవడానికి ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ దానికి ఒక సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. సో ఏంటంటే ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా కానీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలానే రాయాలి, సో ఇక్కడనే స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఎండ్ చేయాలి, తర్వాత ఐడెంటిఫికేషన్. సో దాని గురించి మాట్లాడుకుందాం. కానీ సో ఈ సింటాక్స్ అంటే ఏంటిదంటే సెట్ ఆఫ్ రూల్స్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేది మనం పర్ఫెక్ట్గా ఫాలో కావాలి అంతే. సో ఇక్కడ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింటింగ్ అవుట్పుట్, తర్వాత టేకింగ్ ఇన్పుట్. ప్రింటింగ్ అవుట్పుట్ ఒకటి, తర్వాత టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ ఇంకొకటి.
సో ఇవి రెండు అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా కానీ ఫస్ట్ ఎవరైనా కానీ ఇవి రెండు అనేది బేసిక్గా నేర్పిస్తారు. సో ఇవి ఏంటిది అంటే, సో ఇప్పుడు ప్రింటింగ్ అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే, సో ఇప్పుడు దీనికి యూజ్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ యూజర్కి ఒక మెసేజ్ మీరు పంపిద్దాం అనుకుంటున్నారు. సో ఇలా పంపిస్తాను, హాయ్ యూజర్ గుడ్ మార్నింగ్, ఇలా పంపిద్దాం అనుకుంటున్నారు యూజర్కి పంపించినప్పుడు ఏం చేస్తారు, ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ని ఇక్కడ వాడతారు. తర్వాత టేకింగ్ ఇన్పుట్ని తీసుకుంటున్నారు. ఈ రోజు మీకు ఎలా గడిచింది, హౌ వాజ్ యువర్ డే అంటే ఇక్కడ యూజర్ ఏం చెప్తారు, ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు మీరు, హౌ వాజ్ యువర్ డే. సో అంటే ఇక్కడ యూజర్ ఏం చెప్తాడు, గుడ్. ఆ గుడ్ అనేది ఎవరు చెప్పాలి, యూజర్ చెప్పాలి. ఎట్లా చెప్తాడు, ఇన్పుట్ యూజర్ అనేటోడు టైప్ చేయాలి. ఇప్పుడు మనకి ఎట్లాగో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పుడు అక్కడ అడుగుతుంది కదా, సో అడిగే వాటిని ఏమంటారంటే ఇన్పుట్ అంటారు. ఆ ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవచ్చు, ఇన్పుట్ ఆఫ్ ఇదొక ఫంక్షన్. సో ఇది యూజర్కి గుడ్ మార్నింగ్ అని ఎలా పంపించాలి, అది ప్రింట్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం అవుట్పుట్ని జనరేట్ చేస్తాం. అంటే యూజర్కి ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని ప్రింట్ చేయొచ్చు. ఇన్పుట్ అనేది యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. సో ఇవి రెండు ఫంక్షనాలిటీస్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ రెండు ఫంక్షనాలిటీస్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ అనేది ప్రింట్ అనేది ఫస్ట్ కదా, ప్రింట్. సో ఇన్పుట్, సో ప్రింట్ అనేది ఎలా ఇస్తామంటే, సో ప్రింట్ అనేది ఇచ్చేసి, సో దాని మధ్యలో ఈ కోడ్స్ పెట్టి, సో గుడ్ మార్నింగ్. సో ఇది ఏదైతే వీటి మధ్యలో ఇది ఒక టెక్స్ట్ ఉందో, ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది మీకు కింద, అది రన్ చేసినప్పుడు మీకు అది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు ప్రింట్ అనేది ఉంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది, గుడ్ మార్నింగ్. సో ఏదైతే మీరు ఇక్కడ ఎలా ఇస్తే అది కూడా అలానే ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ ప్రింట్ అవుతుంది, స్మాల్ అంటే స్మాల్ ప్రింట్ అవుతుంది. సో ఎక్కడ క్యాపిటల్ ఇస్తే అక్కడ క్యాపిటల్ తోటే ప్రింట్ అవుతుంది. సో మీరు ఎలా ఇస్తే అలానే ప్రింట్ అవుతుంది ఇది. సో ఇలా ప్రింట్ అవుతుంది. సో తర్వాత ఇన్పుట్ అంటే ఏంటంటే, ఈ ఇన్పుట్ ఇలా ఇస్తే ఏంటంటే, సో ఇక్కడ ఈ మెసేజ్ తర్వాత, సో ఇక్కడ పైథాన్ గురించి ఇంకొక ముచ్చట ఏంటంటే మీకు చెప్పేది, ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకటేసారి మొత్తం ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఇంత పెద్ద కోడ్ ఉంది, బ్లా బ్లా బ్లా. సో ఫస్ట్ ఈ బ్లా ఎంటర్ వస్తుంది, ఈ బ్లా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇది. సో ఇక్కడ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. సో ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది, గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్పుట్ అనేది ఏంటి, ఇక్కడ ఒక చిన్న ఒక బ్లాంక్ అనేది మనకు ఇడిచిపెడుతుంది. సో ఆ బ్లాంక్లో మనం ఏదైతే ఇన్పుట్ మనకు అంటే మీరు ఎగ్జిక్యూట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో, యూజర్ నుంచి మీరు తీసుకుందాం అనుకుంటున్నారో అది ఎంటర్ చేయాలి. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతాం కదా, హౌ వాజ్ యువర్ డే అని. ఇక్కడ గుడ్ అని ఇస్తే గుడ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళి అది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మన యూజర్ ఎంటర్ చేస్తాడు ఈ మెసేజ్ని, సో అది ఇన్పుట్ రూపంలో ఇక్కడికి వస్తుంది. సో ఇది ఒక బేసిక్ ఓవర్ వ్యూ ఇన్పుట్ గురించి. అండ్ తర్వాత ఇది ఏదైతే ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ టాటా టైప్ ఇప్పుడు ఏదైతే ఇన్పుట్ వస్తుంది ఆ ఇన్పుట్ని ఎక్కడ స్టోర్ చేస్తారో, ఏ లోపల. సో ఇక్కడ ఇన్పుట్ అనేది వచ్చింది, ఇన్పుట్ అనేది వస్తే ఇప్పుడు గుడ్ అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు. ఆ ఎంటర్ చేసింది ఇక్కడికి వస్తుంది. సో ఈ ఇన్పుట్ అనే దానికి ఇక్కడికి వస్తుంది. సో అంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు గుడ్ అని వచ్చింది, అంతే కదా. ఈ ఇన్పుట్ ప్లేస్లోకి గుడ్ వచ్చింది. అంటే గుడ్ అంటే ఏంటి, ఈ గుడ్ అనేది ఎక్కడెక్కడైతే మీరు వాడదాం అనుకుంటున్నారో అక్కడ ఏ రాస్తే సరిపోతుంది. ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ గుడ్ అంటే ఏంటిది, స్ట్రింగ్. సో ఇది ఒక బేసిక్ ఇన్పుట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ దీనికి ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఇంట్ డాటాని ఎలా యూజ్ చేయాలి, తర్వాత అంటే వేరే డాటా టైప్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే అని చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏజ్ కావాలి, సపోజ్ ఇంటీజర్ కావాలనుకుంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఇక్కడ దీని ప్రాసెస్ ఏంటి అంటే, దీన్ని ఎందుకు యూజ్ చేసినామంటే,
సో ఇప్పుడు సపోజ్ ఏజ్ కావాలంటే మనం మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఏం చెప్తామంటే 18 అనో లేకపోతే 24 అనో 26 అనో ఇలా చెప్తాం కాబట్టి, కానీ 24.5 26.5 అనేది మ్యాక్సిమం చెప్పాం మనం కదా. సో ఇవన్నీ ఏంటిది ఫ్లోట్ వాల్యూస్ అనేది ఎంటర్ చేయడానికి అంటే మనం చెప్పడానికి ఏజ్ అనేది చెప్పడానికి ఎప్పుడైనా ఇంటీజర్నే వాడతాం కాబట్టి మనం ఇంట్ అనేది ఇక్కడ ఇచ్చేసినాం అనుకోండి. సో ఎప్పుడైతే ఇన్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుందో, అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్తుందో ఇన్పుట్ ఇవ్వడానికి, సో అక్కడ 23 అనే ఇవ్వాలి. 23.5 అనేది ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎప్పుడైతే యూజర్ నుంచి మనకు ఇంటీజరే కావాలి, ప్రత్యేకంగా ఇంటీజర్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఏం చేస్తాం, ఇంటీజర్ అని మాత్రం ఇస్తాము. ఇంటీజర్ అనేది ఇంట్ అని ప్రొవైడ్ చేస్తే అది ఓన్లీ ఇంటీజర్స్ని ఎంటర్ చేయడానికే అది ఆప్షన్ ఇస్తుంది. ఫ్లోట్ అన్నో లేకపోతే ఇంకా వేరే బూల్ అవన్నీ ఎంటర్ చేస్తే మాత్రం అది ఎర్రర్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఇది ఒకటి ఒక బేసిక్ నాలెడ్జ్ దీని గురించి. అండ్ ఏదైతే ఇక్కడ మీరు ఇంటీజర్ బదులు ఫ్లోట్ ఇస్తే అది ఎర్రర్ వస్తుంది కదా. సో తర్వాత దీన్ని యూజ్ చేసుకొని ఎలా ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఐఆమ్ అనే స్ట్రింగ్ కాబట్టి తర్వాత తర్వాత ఇయర్స్ ఓల్డ్. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే, సో ఫస్ట్ ఇక్కడ యూజర్ నుంచి వెళ్ళి ఇన్పుట్ అడిగితే 23 అంటే ఇక్కడ మళ్ళీ తర్వాత ప్రింట్ అయ్యే ఆప్షన్ ఏంటిది, ఐఆమ్ 23 years old. ఐఆమ్ 23 years old. ఇది ప్రింట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది అంటే, ఇక్కడ ఏదైతే వాల్యూ మనం వేరియబుల్ ఇక్కడ తీసుకున్నామో ఏ అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉంది. దీని వాల్యూ ఏంటిది, ఇక్కడ ఇన్పుట్ అనేది మనం ఇస్తాం కాబట్టి ఆ ఇన్పుట్ అనే వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినాం కాబట్టి ఆ ఇన్పుట్ అనేది ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 23 వచ్చింది. 23 వచ్చే కాడ మనం ఏ ఎక్కడ వాడితే అక్కడ ఈ 23 అనేది ప్రింట్ అవుతుంది. సో మీరు చూసినట్టు ఇక్కడ ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇలా ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు మనం మీరు ఎలా అనుకుంటున్నారంటే ఐఆమ్ ఏ ఇయర్స్ ఓల్డ్, ఇది ఇలా ఇస్తే ఇది అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేసిన, స్ట్రింగ్ అనేది ఇలా ఇవ్వచ్చు కదా. ఇక్కడ మీకు ఫస్ట్ గుడ్ మార్నింగ్ అని చెప్పినప్పుడు స్ట్రింగ్ అనేది ఇలా ఇచ్చాను. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఐఆమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడికి నేను ఈ కామా ఎందుకు పెడుతున్నానంటే, ఏదైతే ఇక్కడ స్ట్రింగ్ స్టాటిక్ ఉందో అది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ ఇస్తున్నాను అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పడానికి ఇక్కడ కామా యూజ్ చేసిన. సో తర్వాత ఈ ఏ అనేది ఏంటిది, ఇప్పుడు మనం ఇలా ఇచ్చామనుకోండి, ఎలా ప్రింట్ అవుతుందంటే ఐఆమ్ ఏ ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో కాకపోతే ఏంటిది, ఇక్కడ ఇలా ఇవ్వకూడదు దీనికి ఏదైనా వేరియబుల్కి. సో ఇలా ఇస్తే ఒక స్ట్రింగ్ లెక్క అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ స్ట్రింగ్ అనేది కాదు కదా, మనం ఒక వేరియబుల్ ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మన వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కామా ఇస్తున్నాం. ఇక్కడ కామా ఇస్తే ఏంటి, ఈ ఏ అనేది ఇక్కడికి ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఇక్కడికి అయిపోయింది. తర్వాత మరి నేను మళ్ళీ వేరే డేటా టైప్ అంటే ఇప్పుడు ఏంటిది స్ట్రింగ్ని యూజ్ చేసుకుంటున్నా, అది అవుట్పుట్కి ప్రింట్ అవుతుందని మనం చెప్పడానికి మళ్ళీ ఇక్కడ కామా యూజ్ చేసినాం. సో కామా యూజ్ చేసే వల్ల సో ఏ అనేది ఒక మాత్రమే అది వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 27 ఇచ్చినాం, ఏదైతే ఇక్కడ ఇవ్వాలో 27 ఇస్తే ఏమవుతుంది, ఐఆమ్ 27 years old. సో ఇక్కడ ఏదైతే ఏ ఉందో అది ఒకటే వేరియబుల్, ఇది మొత్తం స్టాటిక్ అంటే అది వేరీ కాదు, అలాగే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు ప్రింట్ చేసినా అలాగే ఉంటుంది, కానీ ఏ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ అపాన్ దేని మీద నువ్వు ఇన్పుట్ ఇచ్చే దాని మీద. సో ఇలా చేంజ్ అవుతుంది. తర్వాత మిగతాది ఇది ఎగ్జిక్యూట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి మిగతా ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉంటాయి, సో దాని గురించి ఫ్లోట్ డేటా టైప్స్ని ఎలా చేయాలనే దాని గురించి అవి ఎగ్జిక్యూట్ చేస్తూ మాట్లాడుకుందాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో ఇది మనకి ఏంటంటే ఆన్లైన్ కంపైలరు. సో ఆన్లైన్ కంపైలర్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు మనం ఏం చేద్దాం, సో ప్రింట్ ఒక మెసేజ్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ చేసుకోవచ్చు, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ దీన్ని రన్ చేస్తే, సో నేను చెప్పినట్టు కింద ఒక బ్లాక్ అనేది ఒక బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ లోపల ఏదైతే ప్రింట్ అయింది, ఏదైతే మనం అక్కడ ఆ మెసేజ్ అనేది ఇస్తామో ఆ మెసేజ్ కింద ప్రింట్ అవుతుంది. సో ఇది అయిపోయింది. తర్వాత యూజర్ని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఏం రాదంటే యూజర్ ఏజ్ కనుక్కోవాలంటే ఎంటర్ యువర్ నేమ్.
సారీ ఏజ్, ఎంటర్ యువర్ ఏజ్ అంటే ఇప్పుడు రన్ చేస్తే సో ఇది మనకు కింద ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది యూజర్ని. అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇన్పుట్ ఇచ్చినాం, ఇస్తే ఇప్పుడు ఇక్కడ 23 ఇచ్చినాం అనుకో, ఇచ్చినాం అంతే, ఇక దాన్ని ఏం చేయలేము మనం. ఏ ఇన్పుట్ అడిగినాం ఇచ్చింది, అంటే ఏదైతే ఒక ఇన్పుట్ కావాలి అనే ఒక ఆప్షన్ అడిగినామో దాన్ని ఆ ఆప్షన్ మనం ప్రొవైడ్ చేసింది. ఆ ఆప్షన్ ద్వారా మనం ఏం చేసినాం, ఒక ఇన్పుట్ అనే ఒక వాల్యూ అనేది 23 అనే వాల్యూని మనం ఇన్సర్ట్ చేసాం. సో ఆ 23 అనే వాల్యూ కాకుండా మనం ఏ వాల్యూనైనా ఇన్సర్ట్ చేసినా అది తీసుకుంటుంది, ఎందుకంటే మనం టైప్ కూడా ఏం చెప్పాలా. సో అక్కడ మనం టైప్ కూడా ఏం చెప్పాలా, డిఎస్ఏ ఇన్సైట్స్. సో ఇలా ఏది ఇచ్చినా కానీ ఇది తీసుకుంటుంది. చూసారా, అది ఏ ఎర్రర్ రాలేదు, ఎందుకు అక్కడ మనం ఏ టైపు మెన్షన్ చేయలేదు కాబట్టి. సో అది అలా తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంట్ అని ఒక టైప్ ఇస్తున్నాం. సో ఇంట్ అనేది ఒక టైప్ ఇచ్చినాం. టైప్ ఇస్తే ఎంటర్ యువర్ ఏజ్, ఏజ్ అంటే ఏం ఇచ్చింది 23 ఇస్తే అది ఇంటీజర్, ఓకే తీసుకుంది. బట్ ఇక్కడ తీసుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఒక స్ట్రింగ్ ఇస్తాం, ఇచ్చాం. చూసారా, సో అదొక ఎర్రర్ ప్రొవైడ్ చేసింది. ఎందుకు, నువ్వు అది ఓన్లీ ఇంటీజర్ వాల్యూని ఎంటర్ చేయరా బాబు అని అక్కడ మనం ఎక్కడ మెన్షన్ చేసినాం, ఇక్కడ ఇంట్ అనే దానిలో మెన్షన్ చేసాం. సో ఇంటీజర్ వాల్యూని తీసుకో, వేరే వాల్యూ ఏం వచ్చినా కానీ తీసుకోకు. సో అక్కడ ఏం చేసినాం అంటే ఆల్రెడీ అక్కడ మనం ఏం చేసినాం, BHU అని ఇచ్చినాం. BHU అని ఇస్తే అదేంటిది, అదొక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ అనే టైప్కి ఇంటీజర్ టైప్కి వాల్యూ సరిపోదు. సో ఓన్లీ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి అది ఏం చేసింది, అక్కడ ఎర్రర్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దాం, మళ్ళీ ఒకసారి రన్ చేసి 23.0 ఇదేంటి ఫ్లోట్ వాల్యూ కూడా తీసుకుంటలేదు. సో ఓన్లీ ఇంటీజర్ అని ఇస్తే మాత్రం మీరు ఇంటీజర్ వాల్యూ మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, అంటే ఇన్పుట్ ఇవ్వాలి దానికి. అది ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక బేసిక్స్. సో తర్వాత 23 ఇచ్చినాం కానీ దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రింట్. సో ఐ యామ్ 23 years old. సో ఇక్కడ 23 ఇచ్చినాం, 23 years old అని ప్రింట్ అవుతుంది. కాకపోతే ఎలా ప్రింట్ అవుతుంది, అది మనం 23 years old అని అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినాం కాబట్టి ప్రింట్ అవుతుంది. అక్కడ అది ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏం చెప్పినాం, ఇక్కడ ఒక ఏ అనే ఒక వేరియబుల్ని ఇక్కడ తీసుకొని ఆ వాల్యూని ఏలో స్టోర్ చేసుకున్నాం. సో ఏలో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ పెడితే సరిపోతుంది కదా. చూడండి 23 ఇచ్చినాం. సో చూడండి ఇక్కడ ఐఆమ్ ఏ ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఏ కూడా అదొక స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసుకుంటుంది, అది కాదు కదా. సో ఇక్కడ ఇలా ఇచ్చినాం. సో ఇక్కడ కామా కూడా అది ఏ లెక్కనే, అదొక క్యారెక్టర్ లెక్కనే చూసుకుంటుంది. సో ఇక్కడికి ఇస్తే సో ఇది ఏంటంటే ఐఆమ్ అనేది ఒక స్ట్రింగ్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి ఈ క్లోజింగ్ ఉన్న తర్వాత ఈ కామా అనేది యూజ్ చేసినాం. సో ఇక్కడికి ఓకే. సో ఐఆమ్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ అని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు, ఇక్కడ అనేది ఇక్కడికి ఈ ఏ ఇయర్స్ ఓల్డ్ అనేది ఏంటిది అది తెలియదు నాకు, సో దాని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి అని అడుగుతుంది. అడిగినప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఇది ఇన్సర్ట్ చేస్తామో సో అక్కడికి ఇది ఎండ్ అయింది, ఓకే. తర్వాత ఏమైంది, ఇయర్స్ ఓల్డ్ అనేది కూడా మనం ఏం చేసినాం, సో అది కూడా ఒక స్ట్రింగ్ ఏరా బాబు అని ఆ లాంగ్వేజ్కి మనం చెప్పినాం. సో ఇక్కడికి ఒక పని అయిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ ఒకటి ఇన్వాలిడ్ సింటాక్స్ అని ఇంకొకటి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంకో కామా ఇవ్వాలి. ఎందుకు అంటే ఈ ఏ అనేది దీనికి సపరేటు, ఏ అనేది అసలు దీనికి ఎలా చెప్పాలి, ఏ అనేది దీనికి సంబంధించింది కాదు, సపరేట్గా ఉంటుంది అని చెప్పడానికి ఈ కామర్స్ అనేది యూజ్ చేసినాం. సో ఇక్కడ ప్రింట్ చేస్తే సో ఏ ఎర్రర్ లేకుండా కోడ్ రన్ అవుతుంది. 23 అని ఇచ్చినాం. సో ఇక్కడ ఐఆమ్ 23 years old అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో సో ఆ వాల్యూ తోటి మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 70 ఇచ్చాను, ఐఆమ్ 70 years old. సో ఇక్కడ ఏంటిది, ఐఆమ్ అనేది కాన్స్టాంట్, ఇయర్స్ ఓల్డ్ అనేది కూడా కాన్స్టాంట్, కాకపోతే 70 అనేది వేరియబుల్. 70 అంటే ఆ ప్లేస్లో మీరు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ కింద ఇక్కడ ప్రింట్ అవుతుంది. 35 ఇస్తే 35, 40 ఇస్తే 40 అలా. సో ఇది ఒక చిన్న బేసిక్ ప్రోగ్రాము, యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, తర్వాత ఎలా అవుట్పుట్ తీసుకోవాలి అనేది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో దాని ద్వారా మీకు ఇంకా పర్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ నేను వేరే డాటా టైప్స్ తీసుకుంటున్నాను. ఫ్లోట్ తీసుకుంటే నేను ఫ్లోట్ ఇచ్చాను 0.4.
సో ఓకే, ఫ్లోట్ తీసుకుంటే ఓకే వర్క్ అయింది, 23.4 years ఆఫ్ ఏజ్ అనేది వర్క్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ నేను వేరే డేటా టైప్ ఇచ్చాను, ఇంటీజర్ ఇస్తాను. ఒక ఇంటీజర్ ఇస్తే ఎలా వస్తుందంటే 23.0 అని ప్రింట్ అవుతుంది. చూడండి 23.0 అని ఎందుకు ప్రింట్ అవుతుందంటే, సో ఇక్కడ మనం వస్తే సో 23.0 అనేది ఒక ఫ్లోట్ వాల్యూ. ఇక్కడ మనం 23 ఇస్తే ఇది ఎందుకు కన్వర్ట్ చేసుకుందంటే, ఇప్పుడు ఫ్లోట్ ఆఫ్ 23 ఇలా ఇచ్చినాం, ఇలా ఇస్తే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది 23.0. ఇది ఒక ఫ్లోట్ వాల్యూ, అంటే ఫ్లోట్ ఇచ్చి ఇంటీజర్ ఇస్తే అది ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకొని అది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు జరిగింది ఇదే. సో తర్వాత మనం ఇలా ఇద్దాం -2. సో -2.0. సో 0.0 యాడ్ చేస్తుంది ఇంటీజర్ నుంచి వెళ్ళి ఫ్లోట్లు కన్వర్ట్ చేసుకునేటప్పుడు. అండ్ దెన్ తర్వాత ఇక్కడ ఏమి ఇద్దామంటే, ఒక నిమిషం ఇక్కడ స్ట్రింగ్ ఇద్దాం, క్యారెక్టర్ సి. సో ఎర్రర్ ప్రొవైడ్ చేసింది, ఎర్రర్ అనేది వచ్చింది మనకు. ఎందుకు? సి అనేది ఏంటిది, అది ఒక క్యారెక్టర్ నుంచి వెళ్ళి ఎలా ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు ఇంటీజర్ అనేది ఎలా ప్రొవైడ్ చేసిందంటే, సో మ్యాథ్ నుంచి వెళ్ళి మ్యాథ్ కాబట్టి ఆ క్యారెక్టర్ అంటే ఆ నెంబర్ అనేది కన్వర్ట్ చేసుకుంది. బట్ సి అనే దానికి ఒక నెంబర్ ఎలా అసైన్ చేసుకుంటుందంటే ఆస్కీ వాల్యూస్తో చేసుకోవచ్చు, కానీ కాకపోతే అది అలా కాదు. సో అది దానికి వేరే మాడ్యూల్స్ ఉంటాయి, అంటే వేరే లైబ్రరీస్ ఉంటాయి, ఆ లైబ్రరీ యూజ్ చేసుకొని మన ఆస్కీ వాల్యూస్ని అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇలా కన్వర్ట్ అవ్వదు, ఇది ఒక ఎర్రర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ స్ట్రింగ్ అనే దానికి str ఇవ్వాలి. సో అది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తాం, DSA స్పేస్ ఇన్సైట్స్. సో ఇది I am DSA ఇన్సైట్స్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఇక్కడ మనం ఈ టెక్స్ట్ ఇచ్చినాం కాబట్టి అది కామన్గా ఉంటుంది. తర్వాత DSA ఇన్సైట్స్ అనేది వేరియబుల్, సో అది చేంజ్ అవుతుంది. సో కాకపోతే ఇక్కడ ఈ టైప్ అంటే ఈ ఇన్పుట్ ఇచ్చే కాడ మనం ఒక నెంబర్ ఇద్దాం, 24 years old. ఇది వర్క్ అయింది ఏంది అనే డౌట్ మీకు రావచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ అనే కాడ మనం ఏమి ఇచ్చినాం, స్ట్రింగ్ ఆఫ్ 24 అంటే ఇప్పుడు మన ఇన్పుట్ ఇక్కడ ఉన్నది కాబట్టి 24. సరే 24 అని ఇస్తే ఇది ఏం చేసుకుంటుంది, ఇది ఏం చేస్తుంది అంటే str ఆఫ్ 24 అంటే ఇది 24ని ఇవి రెండు కోడ్స్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ యాడ్ చేసేది ఏమవుతుంది, 24 అంటే 2 క్యారెక్టర్ కింద తీసుకుంది, ఇది 4 అనేది కూడా ఒక క్యారెక్టర్ లెక్క తీసుకుంటుంది. అంటే ఇవి రెండు ఏంటిదంటే 2ని 4ని ఇండివిజువల్ క్యారెక్టర్ లెక్క అంటే క్యార్ లెక్క తీసుకొని వీటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక స్ట్రింగ్ అవుతుంది. అంటే దీనికి వచ్చే రిజల్ట్ ఏంటిది 24, ఇది ఒక స్ట్రింగ్. సో దాన్ని ఈ స్ట్రింగ్ లెక్క యూజ్ చేసుకొని ఇది ఇక్కడికి ప్రింట్ చేసింది. సో ఇంకేంటిది ఇక్కడ బూల్. సో బూల్ యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 24 I am true years old అంటే ట్రూ అంటే ఎందుకు ప్రింట్ అయింది, ట్రూ అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే, సో ఇక్కడ మనం ఏదైతే ఒక ఇన్పుట్ అనేది ఇచ్చినాం, ఇన్పుట్ బూల్ ఇలా ఇచ్చినాం కాబట్టి అది ఎలా తీసుకుంటుందంటే బూల్ ఆఫ్ 24 అంటే ఇప్పుడు ఏదో ఒక వాల్యూ ఇలా ఇన్సర్ట్ అయిందా కాలేదా, అంటే ఇప్పుడు ఏలో వాల్యూ ఉందా లేదా. సో వాల్యూ ఉంటే ట్రూ, లేదు వాల్యూ ఏం లేదు. సో ఏ ఈక్వల్స్ టు నల్ ఉంది అంటే నల్ అంటే ఏముంది, వాళ్ళు ఏం లేనట్టు, లేకపోతే ఫాల్స్. సో ఇక్కడ ఏం ఇన్సర్ట్ చేయకుండా ఒకసారి చూద్దాం. సో దాన్ని బట్టి చూద్దాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయకుండా ఒకసారి చూద్దాం, ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయకపోతే ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయకుండా ఎంటర్ అవుతాను. సో చూడొచ్చు మీరు I am false years old అంటే ఏ అనే వాల్యూ ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఏ వాల్యూ లేదు అని అక్కడ స్టోర్ చేసుకుంటుంది అలా. సో ఇవి బేసిక్ ఏంటి డాటా టైప్స్, ప్రిమిటివ్ డాటా టైప్స్ అంటారు. సో వీటిని మళ్ళీ మనం తర్వాత యూజ్ చేస్తాము ఎప్పుడు అంటే ఇప్పుడు తర్వాత అర్థమెటిక్ ఈక్వేషన్స్ కావచ్చు, లేకపోతే ఇన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, తర్వాత ఫర్ లూప్స్, వైల్ లూప్స్, డూ వైల్ లూప్స్. సో ఇవన్నీ అరేస్లో ఇవన్నిట్లలో యూజ్ చేస్తాము. సో ఇవి యూజ్ చేసినప్పుడు అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్
వీటి గురించి మీకు ఇంకా అప్పటి వరకు ఇప్పుడు వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా. అంటే మీరు వీటినే మీరు ఏంటంటే తిప్పి ఎక్స్పెరిమెంట్ చేసి, సో ఈ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుంది, సో ఈ ఇన్పుట్ ఇస్తే ఇంకే అవుట్పుట్ వస్తుంది, ఇది వాడితే ఏ అవుట్పుట్ వస్తుంది అనేది మీరు వీటినే మీరు ఏం చేస్తారంటే షఫుల్ చేసి తర్వాత వీటితో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ అంటే మీరు ఎప్పుడైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. బికాస్ ఇది ఓన్లీ సక్సెస్ స్టోరీసే కాదు. అంటే ఇప్పుడు ఇది అయితే ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు ఎర్రర్ వస్తుంది? సో ఎందుకు అంటే, సో ఇక్కడ మీరు ఏదో కోడ్లో తప్పు చేస్తేనే అది ఎర్రర్ వచ్చింది. ఆ తప్పు ఏంటి? సో అది మీరు దాన్ని ఫైండ్ చేసి, సో మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటా అంటే మీకు ఏమొస్తుందంటే దాని గురించి ఒక నాలెడ్జ్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇలా రాయకూడదు అని ఒక నాలెడ్జ్ వస్తుంది. సో ఎలా రాయాలి అని చెప్పడం బదులు ఇలా రాయకూడదు అని కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకు ఏంటంటే ఒక 100% మీకు దాని మీద ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ని మీరు బిల్డ్ చేయగలుగుతారు. సో ఎక్స్పెరిమెంట్ అనేది పక్కా చేయాలి అందరూ. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే. సో ఈరోజు నేర్చుకున్నాం. సో తర్వాత వీడియోలో ఏం చేస్తామంటే జావా ఉన్న C++ గురించి ఇదే ప్రోగ్రామ్ని ఈ సింటాక్స్ తోటి, అంటే వాటి సింటాక్స్ తోటి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని నేర్చుకొని తర్వాత అర్థమెటిక్ ఈక్వేషన్స్ లేకపోతే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయడం, 2 నెంబర్స్ని ఒక నెంబర్ నుంచి ఇంకో దానిలో సబ్ట్రాక్ట్ చేయడం, లేకపోతే ఒక నెంబర్ తోటి డివైడ్ చేయడం. సో ఇవన్నిటికి మ్యాథమెటికల్ సంబంధించిన ప్రతి ఒక్కటిని అంటే నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. సో until then, keep learning and do subscribe to my channel. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది. సో తర్వాత వీడియోలు మళ్ళీ చేస్తాను నేను. అండ్ థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.